టీజీడీ సెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్. సో మెయిన్గా మనకు 2025 కావచ్చు 2024లో కావచ్చు ఏవైతే మన కట్ ఆఫ్స్ ఉన్నాయో అండ్ ఎవరైతే ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ వచ్చాయో రెస్పాన్స్ షీట్స్ ఆధారంగా సో ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ ఈడబ్ల్యూఎస్కి ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మేల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఉమెన్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో అవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు మనకు కొన్ని కౌన్సిలింగ్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, మనము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకన్నా ముందే మనకు సీట్ వస్తుందా రాదా ఎట్లా చూసుకోవాలి. సో డిస్టిక్ వైజ్ మనం కట్ ఆఫ్స్ అయితే పెడతారు. సో ఎట్లా చూసుకోవాలి అవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2 ఆఫ్ ద వీడియో నేను కట్ ఆఫ్స్ చెప్తాను, పార్ట్ 1లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు స్టేట్ ర్యాంక్స్ మనకు 30 రోజు డిస్ప్లే చేస్తారు ఆఫ్టర్నూన్. సో మీరు తెలుగు మీడియంలో మీ స్టేట్ ర్యాంక్ ఎంత, ఇంగ్లీష్ మీడియంలో ఎంత, ఉర్దూ మీడియం, అది ఫస్ట్ పాయింట్. ఆ రోజు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయితే ర్యాంక్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకొని బయట జిరాక్స్ తీసుకోవాలి ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి కౌన్సిలింగ్. సో యాజ్ పర్ షెడ్యూల్ 1 జూన్ నుంచి 5 జూన్ వరకు మనకు కౌన్సిలింగ్ ఉంది. 90% ఇదే డేట్స్ ఉంటాయి. సపోజ్ ఎక్స్టెండ్ లైక్ వేరే డేట్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు 30 రోజు ఇచ్చేస్తారు కాబట్టి ఆ రోజే మనకు డిస్టిక్ వైజ్ లిస్టులు పెట్టకపోవచ్చు. సో పెడితే నైట్ వరకు పెట్టవచ్చు. లేట్ అవుతుందంటే వాళ్ళు కొద్దిగా డేట్స్ ఇంక్రీజ్ అన్న చేస్తారు, చేంజెస్ అన్న చేస్తారు. సో ఏ చేంజెస్ చేసినా మనకు టీజీడీ సెట్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో అవి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా 1 5 జూన్ మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు గవర్నమెంట్ డైట్స్ కాలేజెస్లలో ఉంటాయి. సో తెలంగాణ పాత జిల్లాల ప్రకారంగా 10 గవర్నమెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, 10 గవర్నమెంట్ డైట్స్ ఉంటాయి 10 జిల్లాలలో. సో పాత జిల్లా ప్రకారంగానే ఈ కౌన్సిలింగ్, కొత్త జిల్లాల ప్రకారంగా కాదు. సో ఇప్పుడు 1 5 కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనకు 1 డే బిఫోరే డీసెట్ వెబ్సైట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ వరంగల్ ఉంది, వరంగల్లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది రాస్తారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది రాస్తారు, ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో ఈ 5 డేస్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఈ వరంగల్ జిల్లాలోనే డే 1 ఎవరు వెళ్ళాలి, డే 2 ఎవరు వెళ్ళాలి, డే 3 ఎవరు వెళ్ళాలి, డే 4 5. సో ప్రతిరోజు ఇంతమంది స్టూడెంట్స్ విత్ మార్క్స్ తోని ర్యాంక్స్ తోని క్యాస్ట్ తోని ఒక పీడిఎఫ్ చేస్తారు. ఆ పీడిఎఫ్ తోని మనకు సీట్ వస్తుందా లేదా తెలిసిపోతుంది. ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ మెయిన్గా మనకు అందులో మనకు ఫస్ట్ పాయింట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నిర్మల్ అనుకుందాం, నిర్మల్ దేని కింద వస్తుంది, ఆదిలాబాద్ జిల్లా కింద వస్తుంది. అంటే ఆదిలాబాద్ న్యూ డిస్ట్రిక్ట్స్ సబ్ డివిజన్స్ అయినాయి కదా, అలా చూసుకోకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది రాస్తారో తెలిసిపోతుంది. ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ పెడతారు, అందులో ఎంతమంది రాస్తారు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ టోటల్ క్వాలిఫైడ్, వాళ్ళందరూ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. డిస్క్వాలిఫై కావచ్చు, నాట్ క్వాలిఫైడ్ కావచ్చు, అవి ఉన్నాయి. ఓన్లీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పీడిఎఫ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ వైజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అనుకుందాం, ఆ పీడిఎఫ్లో బీసీబీ ఎంతమంది ఉన్నారో మొత్తం కనిపిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు మీ ముందు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ సపోజ్ మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి 50 56, మీరు మీ నంబర్ చూసుకోండి ఫస్ట్. మీ నంబర్ తర్వాత పైన చూసుకోండి, కింద కాదు. మీ పైన ఫీమేల్ అనుకోండి, మీరు ఫీమేల్లో ఎంతమంది ఉన్నారు, మేల్ అనుకోండి మేల్ ప్లస్ ఫీమేల్ చూసుకోండి. సో ఎంతమంది ఉన్నారు మీ పైన. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, ఒక కాలేజ్లో 50 సీట్స్, ఆ 50లో 10 మనకు పేమెంట్లో వెళ్ళిపోతాయి. ఆ 40లో ఈచ్ రిజర్వేషన్ ప్రకారంగా సీట్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీబీ అనుకుందాం, బీసీబీకి ఒక 4 సీట్స్ ఉంటాయి. సపోజ్ మన దగ్గర ఒక 2 కాలేజెస్ ఉంటే 8 సీట్స్కి మనం ఎలిజిబుల్. సపోజ్ 4 కాలేజెస్ ఉంటే 16. సపోజ్ 16 సీట్స్ ఉంటే మన ర్యాంక్ కనీసం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కన్నా బిలో వస్తుంది అంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మనకన్నా సీట్స్ 5 ఉన్నాయి, మన ర్యాంక్ 10 ఉంది మన క్యాస్ట్లో అంటే సీట్ రాకపోవచ్చు. సో ఎందుకంటే అందరూ చేద్దామని చూస్తున్నారు కాబట్టి డిఎడ్ మీ ర్యాంక్ అంటే మీరు కౌంట్ చేసుకున్న తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఆ సీట్స్ కన్నా మన ర్యాంక్ కింద ఉందా లేదా అట్లా చెక్ చేసుకుంటే చెప్తాయి. సపోజ్ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉంది, సపోజ్ మీరు తెలుగు మీడియం అనుకుందాం, తెలుగు మీడియం కాలేజీలో ఒక 3 ఉన్నాయి అనుకుందాం, 3లో 120 సీట్స్ ఉంటాయి, అన్ని కేటగిరీకి సంబంధించినవి. ఆ 120లో సపోజ్ మీకు 3 కాలేజీలు కలిపి సపోజ్ మీది బీసీబీఓ లేకుంటే ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 దాని ప్రకారంగా సపోజ్ 10 సీట్స్కి ఎలిజిబుల్ అవుతున్నారు, 3 కాలేజీలు కలిపి 10 అనుకుందాం. ఆ 10లో మీ పీడిఎఫ్లో ఏదైతే మనకు డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్లో బిలో 10 ర్యాంక్ ఉండాలి. మీ కేటగిరీ వేరే కేటగిరీతో మనకు సంబంధం లేదు. అప్పుడు వస్తే మనకు ఛాన్స్ ఉంటుంది. అంటే విత్ ఇన్ ద కేటగిరీ మీరు టాప్ వస్తున్నారా లేదా. మనకు వేరే కేటగిరీతో సంబంధం లేదు, బీసీఏతో సంబంధం లేదు, ఎస్సీ ఎస్టీతో సంబంధం లేదు. మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారా లేదా ఒక్కటి చూసుకుంటే టాప్ ఉన్నాము విత్ ఇన్ ద కాలేజ్ సీట్స్లో మనం ఉన్నామా లేమా చూసుకుంటే సీట్ వచ్చినట్టే, 99% సీట్ వస్తుంది.
సపోజ్ 5 సీట్స్ ఉన్నాయి, మీ ర్యాంక్ 8th 7th అట్లున్నా కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు కొంతమంది డిస్క్వాలిఫై అవుతారో అవి చెప్తాను ఇప్పుడు. సో టోటల్ క్వాలిఫైడ్ లిస్ట్ పెడతారు, క్యాస్ట్ వైజ్ చూసుకోవచ్చు అందులో. నెక్స్ట్ చెక్ సీట్ ఇన్ ద లిస్ట్, అంటే మీకు వస్తుందా రాదని తెలిసిపోతుంది అదే రోజు. మనం కౌన్సిలింగ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ వస్తుందా రాదు తెలుసుకునే ముందు అది 10 days టైం పడుతుంది. అదేదో మనము విత్ ఇన్ ద 1 dayలోనే తెలిసిపోతుంది వస్తుందా రా అని. సో ఇప్పుడు కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు. రీజన్స్ వచ్చేసి ఫస్ట్ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో ప్రాపర్గా చూడండి. ప్రాపర్గా చూసిన తర్వాత అందులో నేను ఏవైతే సర్టిఫికేట్ చెప్పానో అవి ఉంటే సరిపోతుంది. అందులో చెప్పనే కాకుండా గ్యాప్ సర్టిఫికేట్ కావాలా, నాది ఇన్కమ్ 2022 ఉంది అది ఇవ్వాలా. సో అందులో ప్రాపర్గా చెప్పాను 2026 ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. టీసీ మ్యాండేటరీ కాదు, ఇన్కమ్ మనకు ఇంటర్ మెమో మ్యాండేటరీ, అంత క్లిస్టర్ క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి అందులో ఏం సర్టిఫికేట్ చెప్పానో అవే తీసుకెళ్ళండి. ఎక్స్ట్రా సర్టిఫికేట్లు కావచ్చు అవే ఏం అవసరం లేదు, డిగ్రీది పీజీది బీఎడ్ అవన్నీ అవసరం లేదు. జస్ట్ దీని క్వాలిఫికేషన్ ఏంది ఇంటర్ వరకు ఉంటే సరిపోతుంది. వేరే వాటితో వాళ్ళు చూడని కూడా చూడరు. అన్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలి. కొంతమంది జిరాక్స్ తీసుకెళ్ళాలా, మా కాలేజీలు ఇస్తలేరు. అన్ని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సర్టిఫికేట్స్ లేకపోతే ఏమైతే, సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయాలో అన్ని వీడియోస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీరు జస్ట్ స్క్రోల్ చేసుకొని చూడాలి అంతే. ప్రీవియస్గా మన వీడియోస్ క్లిక్ చేసుకొని చూడాలి, అన్ని ఉంటాయి అందులో. సో సర్టిఫికేట్స్ లేకుంటే రిజెక్ట్ చేస్తారు. ఒరిజినల్ ఉండాలి, ఒరిజినల్సే. నెక్స్ట్ కొంతమందికి ఎలిజిబిలిటీ కూడా తెలియదు. సో 500 మార్క్స్ రావాలి. ఎవరైతే బీసీ కావచ్చు, ఓసీ ఇంటర్లో 500 ఆర్ ఎబో. కొంతమంది 480 490 అట్లున్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. కొంతమంది లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 450 బిలో ఉన్న నాట్ ఎలిజిబుల్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 450 ఎబో, బీసీ ఓసీ వాళ్ళకి 500 ఎబో ఇంటర్లో వచ్చి ఉండాలి. ఇంటర్ మెమో ఉండాలి. ఇంటర్ మెమో లేదు మాకు ఇస్తలేరంటే అది మీ ఇష్యూ, మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇట్లనే అంటారు వాళ్ళు. గవర్నమెంట్ డైట్స్ ప్రిన్సిపల్స్ ఉంటారు మనకు వెరిఫికేషన్లో. మీకు సర్టిఫికేట్స్ యాజ్ పర్ రూల్స్ ఉన్నాయా, ఓకే, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో వేరే అయితే వాళ్ళు చేయరు. సపోజ్ ఇది phase 1లో మీకు మిస్ అయినా phase 2 మళ్ళీ పెట్టొచ్చు. సో ఫస్ట్ phase 1లోనే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే సీట్స్ అన్నీ అయిపోతాయి phase 1లో. సో నెక్స్ట్ ఫీ డీటెయిల్స్. సో ఇక్కడ మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వీడియోస్ చూడని వాళ్ళు. సో వీడియోస్ చూసిన వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది. ఫీజు మనకు 3 type ఆఫ్ ఫీజు ఉంటుంది. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఎట్లుంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే ఎట్లుంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్లో వస్తే ఎట్లుంటుంది ఫీజు, అండ్ మనకు పేమెంట్ సీట్లో వెళ్తే ఎట్లా ఫీజు ఉంటుంది. ఆ వీడియో క్లారిటీగా చెప్పాను, ఆ వీడియో చూడండి, అందులో డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్. సో ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకు కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్తాను. సో ఇప్పుడు నిన్న అందరూ రెస్పాన్స్ షీట్స్ అయితే చూసుకున్నారు మార్క్స్. సో కొంతమందికి 40+, 30+, 50, 60, 70, 80 ఈ రేంజ్ వరకు అయితే ఉంటాయి. సో మనకు 1 or 2 మార్క్స్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతాయి. సో యాజ్ పర్ ప్రిలిమినరీకి ప్రకారంగా వాళ్ళైతే మార్క్స్ ఇచ్చేస్తారు. సపోజ్ ఎవరైనా అబ్జెక్షన్ పెట్టి 1 or 2 మార్క్స్ అటు ఇటు అయితే 1 or 2 మార్క్స్ అంతే. ఆల్మోస్ట్ 90% అవే మీకు ఎన్నైతే కౌంట్ చేసుకున్నారో అవే మార్క్స్ ఉంటాయి. 1 or 2 దానికన్నా ఎక్కువ తగ్గాయి పెరిగాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు కట్ ఆఫ్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ప్రకారంగా అండ్ మనకు ఏవైతే ఈ కాలేజ్ తక్కువ ఉండడం వల్ల కట్ ఆఫ్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో మంచి మార్క్స్ వస్తేనే మనకు సీట్ వస్తుంది. సో జస్ట్ క్వాలిఫై అయినా రావు. సో ఇప్పుడు చెప్తాను, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా నేను రెండు కలిపి చెప్తాను. ఇంగ్లీష్ మీడియమే చెప్తా, తెలుగు మీడియం +3 మార్క్స్ ఆర్ +5 మార్క్స్ అటు ఇటు అవుతాయి అంతే. తెలుగు మీడియంలో కొద్దిగా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కొద్దిగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. రెండు కంబైన్డ్గా నేను ఏవైతే చెప్తానో ఆ రేంజ్లో మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో 90% మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మీ కేటగిరీలో టాపర్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఛాన్స్ రాదు. కానీ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా సేఫ్ జోన్, అంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం. సో క్యాస్ట్ వైజ్ చెప్తాను. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ మెన్ క్యాండిడేట్స్కి మీరు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సేమ్. మెన్ క్యాండిడేట్స్కి 55 to 65 ఈ రేంజ్లో ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి 60 వచ్చినా వస్తుంది, కొంతమందికి 62 వస్తే రాదు. సో ఇక్కడ గ్రూప్ 1, 2, 3 ఉంటుంది ఎస్సీలో. సో కంబైన్డ్గా చెప్పేస్తున్నాను 55 to 65 ఉంటే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి 50 to 55 అవుట్ ఆఫ్ 100. నెక్స్ట్ బీసీ మెన్కి 60 to 65, ఉమెన్స్కి 55 to 60. ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 55 to 60, ఉమెన్ క్యాండిడేట్స్కి 50 to 55. ఈడబ్ల్యూఎస్ కూడా 2026దే తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ 2024 ఉంది, యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి? సో మీకు 2026దే తీసుకెళ్ళాలి కదా. సో మీరు చాలామంది బీఎడ్ పీజీ ఆ లెవెల్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా చాలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కనీసం ఇంటర్ అట్లా అడిగినా ఓకే, కానీ
గ్రాడ్యుయేషన్ చేసిన అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీకు 2026దే కదా ఇన్కమ్ చూసేది, మళ్ళీ 2024 ఉంది, 2023 ఉంది, జిరాక్స్ కాపీస్ ఇవ్వచ్చా. సో ఇది గవర్నమెంట్ టీచర్కి సంబంధించిన జాబ్. సో మీకు కౌన్సిలింగ్ నుంచి మీకు ఫ్యూచర్ వరకు మొత్తం ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది. సో నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నా వెళ్ళొచ్చా అంటే అవి ఎట్లా వెళ్తారండి? మీరు ఏదో ఒక గవర్నమెంట్ జాబో ఏదో ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి ఎట్లా కోర్సెస్ చేస్తారు? సో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు అవుతాయి. సో ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో చాలా మంది ఏజ్డ్ వాళ్ళు చేస్తారు 30+ కాబట్టి మీరు వర్క్ చేస్తారు. కాకపోతే అక్కడ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా మీరు డిగ్రీ 10th ఎట్లా చేస్తారు, వర్క్ చేస్తూ వేయరు కదా ఎవరైనా. 10th, ఇంటర్, డిగ్రీ ఎట్లా వెళ్ళారో ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ కోర్సు. దీన్ని సర్టిఫికేట్ కోర్స్ చేసి పెట్టేశారు అందరూ. సో డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు. యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా చెప్తున్నాను. ఎవరైతే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి వేస్తా అనుకున్న వాళ్ళకి ఇది మంచి కోర్సు. సో స్ట్రిక్ట్ అయిపోతున్నాయి కాలేజెస్ కాబట్టి సో చాలా మంది ఉమెన్ క్యాండిడేట్స్ ఇందులో అప్లై చేస్తారు కాబట్టి సో మీకు సీట్ ఎక్కడ వచ్చినా చేస్తా అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి. సో లాస్ట్ ఇయర్ ఒక 1000 మెంబర్స్ 800 మెంబర్స్ రిజెక్ట్ చేసుకున్నారు సీట్స్ని. ఎందుకంటే మాకు రెగ్యులర్గా రమ్మంటున్నారు, మాకు పిల్లలు ఉన్నారు, సో మేము రోజు రాలేము అంటే వాళ్ళు ముందే చెప్పారు. సో మీకు రెగ్యులర్గా వస్తా అంటేనే మీరు జాయిన్ అవ్వండి అని వాళ్ళు ముందే చెప్తారు. సో తర్వాత రెగ్యులర్గా వస్తలేరు అంటే ఇక మీరు ఇంట్లో ఉంటారు. సో రెగ్యులర్గా రాలంటే మాకు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు డీటైన్ చేసేస్తారు. సో మీరు లాస్ట్ ఇయర్ 800,000 మెంబర్ డీటైన్ అయిపోయారు. సో అక్కడ ఉండే సీట్సే 2000, 2100, 2200. సో నేను ముందే చెప్తున్నాను, వేస్ట్ చేసుకునే బదులు మీకు ఏ సిచ్యువేషన్లు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రెగ్యులర్గా వెళ్ళి చేస్తా అనుకున్న వాళ్ళకైతే బెనిఫిట్ అవుతారు. 2 years మీరు అడ్జస్ట్ అయితే మీకు ఈజీగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో ప్రీవియస్ వీడియోస్లో 10 బెనిఫిట్స్ చెప్పాను. ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది, ఎందుకు 40 ఏజ్, 35 ఏజ్, 30 ఏజ్లో కూడా వచ్చి చేస్తున్నారంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో కొద్దిగా సీరియస్నెస్ తీసుకోండి. ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఒకటి మంచి ర్యాంక్ వచ్చి సర్టిఫికేట్స్ పోయినా వేస్ట్ ఇంత కష్టపడి. సో ఎవరికైతే సీట్ వచ్చి మళ్ళీ నేను పోనంటే అది వేస్ట్. సపోజ్ ఆ కాలేజ్ వాళ్ళు కొద్దిగా ఓకే మీరు ఇర్రెగ్యులర్గా రండి అన్నప్పుడు చూసుకోవచ్చు, కానీ ముందే నేను ఇర్రెగ్యులర్గా పోతా అన్న మైండ్ సెట్తో ఉంటే మీకైతే సీట్ పోతుంది. ఎందుకంటే నేను చెప్తున్నా లాస్ట్ 2 years నుంచి లాస్ట్ ఇయర్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. 800 మెంబర్స్ వెళ్ళిపోయారంటే మీరే చూడండి, అక్కడ ఉండేటి 2000 సీట్స్, ఆ 2000లో 800 పోయారు. నెక్స్ట్ 2000 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మొత్తం కలిపి 4500, 4400 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే మీ మనీ వేస్ట్ అవుతాయి. సో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఒక్కసారి ఫీజు తీసుకుంటే వాళ్ళు ఇవ్వరు. సో మీరు ఫీజు వేస్ట్ అవుతుంది, అటు కోర్సు జాయిన్ గారు మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో చాలా ప్రాపర్గా మీరైతే డెసిషన్ తీసుకోండి. కంపల్సరీగా రెగ్యులర్గా వెళ్తా అనుకుంటే చేయండి. రెగ్యులర్గా వెళ్ళిన తర్వాత అప్పుడు ఫీజిబిలిటీ ఉంది కాలేజీలో అన్నప్పుడు సెకండ్ ఆప్షన్గా మీరు తీసుకోండి. ముందే లూజ్ ఉంటాయని జాయిన్ అయ్యి మళ్ళీ పైసలన్నీ వేస్ట్ చేసుకునే బదులు ప్రాపర్ డెసిషన్ తీసుకొని అది మనకు ఫీజిబుల్ అయ్యేటట్టు చేసుకునే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది ఈ కోర్సు. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉన్నాయి, ఎక్కువ సీట్స్ ఉన్నాయి బీఎడ్ లాగా, పీజీ లాగా, డిగ్రీ లాగా అంటే ఎవరు కూడా ఇంత స్ట్రెస్ చేసి చెప్పారు. తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీకు సీట్ రావడమే ఫస్ట్ గొప్ప విషయం. ఎందుకంటే మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ రిజల్ట్స్ వస్తాయి. కౌన్సిలింగ్ రిజల్ట్స్ తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చినాయి సీట్స్, ఏ ర్యాంక్ వాళ్ళకి రాలేవు, జస్ట్ క్వాలిఫై అయితే మొత్తానికి రాదు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇక్కడ ఓసీఈడబ్ల్యూఎస్ ఓసీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ సీట్స్. ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మీకు ఫస్ట్ రోజు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ స్టేట్ ర్యాంక్స్ చూసుకోండి మీ మీడియంస్లో. నెక్స్ట్ కౌన్సిలింగ్కి సంబంధించిన పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తే, సపోజ్ ఈ ఇయర్ కూడా సేమ్ చేయొచ్చు, సేమ్ చేయకపోయినా సేమ్ చేస్తే బెనిఫిట్ అవుతారు. మనకు కేటగిరీ వైజ్ మన డిస్టిక్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, టెలిగ్రామ్లో కూడా కాలేజెస్ లిస్ట్ పోస్ట్ చేశాను. సో అందులో చూడండి, మనకు టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫైల్స్ అని క్లిక్ చేసి జస్ట్ సెర్చ్ చేయండి. చాలా మందికి ఓపిక ఉండదు, లేని వాళ్ళకి మనం ఏం చేయలేము. సో మీకోసం మీరు కొద్దిగా కేటాయించుకోవాలి టైం, ఒక 5 minutes 10 minutes కేటాయించుకుంటే ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఎవ్వరు కూడా మనకు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి. మీరు కొద్దిగా మీకోసమే కాబట్టి మీరు ఒక 5 minutes 10 minutes టైం కేటాయించి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవాలి. మొత్తం ఒక పర్సన్ మీద మొత్తం వేసేస్తే మనకు ఏది కాదు. సో ఇక్కడ చాలా మంది 30+, 40+, 45+ ఉంటారు కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇంటర్ 10th డిగ్రీ వాళ్ళు అడుగుతున్నారంటే ఒకటి చెప్పుకోవచ్చు, కానీ 30+ ఏజ్ అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో జస్ట్ టెలిగ్రామ్ క్లిక్ చేసి ఫైల్స్ క్లిక్ చేస్తే టీటీసీ కాలేజ్ లిస్ట్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఆదిలాబాద్ జిల్లా అనుకోండి, ఆదిలాబాద్లో ఎన్ని ఉన్నాయి, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ మీడియంలో 4 ఉన్నాయి, 4 కాలేజీలు ఉన్నాయి అంటే 50 × 4 200 సీట్స్.
ఆ 200లో మీరు ఒక 40 సీట్స్ తీసేయండి, పేమెంట్కి వెళ్ళిపోతే 160. ఒక 160లో నా రిజర్వేషన్ ఎంత ఉంది, రిజర్వేషన్ 10% అనుకుందాం. ఓకే 16 సీట్స్, 16లో ఉమెన్స్ ఒక 4 తీసేయండి, ఒక 12. నేను మెన్ కాబట్టి 10 to 12 ఉన్నాయి. ఒక 10 to 12లో నా లిస్ట్ తీసుకొని కౌంట్ చేసుకుంటే టాప్ 10లో ఉన్నారనుకోండి సీట్ వచ్చినట్టు. ఇక 20, 30, 40 కింద వెళ్ళిపోతే సీట్ రాదు. సో ఇట్లా మనము చూసుకోవాలి. మనకు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే స్టేట్ ర్యాంక్ అనేది కంబైన్డ్ తెలంగాణ వైడ్కి ఇస్తారు. సపోజ్ ఇప్పుడు 1 to 500లో నల్గొండ వాళ్ళు ఉండొచ్చు, వరంగల్ వాళ్ళు ఉండొచ్చు, ఆదిలాబాద్ వాళ్ళు ఉండొచ్చు. సో మన పైన ఎంతమంది మన స్టేట్ మన డిస్టిక్ వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఆ కౌన్సిలింగ్ పీడిఎఫ్ వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది. సపోజ్ ఈ ఇయర్ కూడా సార్ వాళ్ళు పెడితే మీకు బెనిఫిట్ అవుతుంది. సో వెళ్తారు, లేకపోతే లేదు. మళ్ళీ అది పెట్టకుండా డైరెక్ట్ కంబైన్డ్ కౌన్సిలింగ్ పెట్టేస్తే హోప్స్ పెట్టుకొని మళ్ళీ సీట్ రాకపోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అది పెడితే బెనిఫిట్ అవుతారు. ఆ రోజు 1:2 లోపు ఉండేటట్టు ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వితిన్ 1లో ఉంటే అంటే 10 సీట్లు ఉంటే మీ ర్యాంక్ 8, 9, 6 అట్లా ఉంటే సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇట్లా మనం చూసుకోండి. అండ్ పేమెంట్ సీట్స్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనకు సీట్ వస్తుందా రాదా అనేది. అది చూసుకొని మీరైతే పేమెంట్ సీట్కి వెళ్దాం అనుకుంటే మినిమం 60,000 ఉంటుంది. ఒక కాలేజీలో 60 ఉంటుంది, ఒక కాలేజీలో 70 ఉంటుంది, ఒక కాలేజీలో 90 ఉంటుంది, ఒక కాలేజీలో 1,00,000 ఉంటుంది. లాస్ట్ టైం నల్గొండ కాలేజీలో హైయెస్ట్ 2.5 lakhs ఉంటే 2 yearsకి కలిపి. సో 1.20, 1.30కి వెళ్ళిపోయింది. సో ఈ ఇయర్ కూడా పెరగవచ్చు. మినిమం బేసిక్ 60, 70, 80,000 మినిమం ఉంటుంది. సో మీరు వెళ్ళి అనుకొని సో మీరు phase 1 తర్వాత వెళ్తారా, phase 2 తర్వాత వెళ్తారా, ముందే ఇప్పుడు వెళ్ళి అనుకుంటారా కనుక్కొని మీరైతే జాయిన్ అవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరు చెప్పారు. మన ఇంట్రెస్ట్తోని మనం వెళ్ళి సార్ నేను ఇక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నా, పేమెంట్ సీట్కి ఎంత అమౌంట్ ఉంది. సో సపోజ్ వాళ్ళు 1 lakh చెప్పారు. సో నా పరిస్థితి ఇది, సో నేను అంత ఇవ్వలేను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది టీచర్ జాబ్ కోసం. సపోజ్ నాకు 80,000, 70, 60 ఇవ్వండి, కావాలంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇస్తా. ఇట్లా సంథింగ్ మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత కనీసం వాళ్ళు ఏదో ఒక 10,000 ఎంతో తగ్గించుకొని మీరు వితిన్ స్పాట్లో సీట్ తీసుకోవాలి. అట్లా మీరు వెళ్ళాలి. సో అట్లా వెళ్తే కొద్దిగా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మార్క్స్ రాకపోతే, సపోజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే, కౌన్సిలింగ్ వస్తే ఓకే హ్యాపీ, తక్కువ అమౌంట్లో అయిపోతుంది. కౌన్సిలింగ్ రాకపోతే మీరు స్వతహాగా వెళ్ళి మీరు కౌన్సిలింగ్లో అన్నీ తిరిగి కాలేజ్ తిరిగి చెప్పాలి. ఇప్పుడు ఏ కాలేజ్ తక్కువ ఫీ ఉంటుంది, ఏది లూజ్ ఉంటుంది, అవి ఎట్లా చెప్తారు ఎవరికి తెలియదు. అవి ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. ఎవరు కూడా ఆ కాలేజ్కి వెళ్ళి మనకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పరు కదా. మీరు స్వతహాగా వెళ్ళి అక్కడ తెలుసుకుంటే, ఇప్పుడు మీకు టైం ఉంది కదా, టైం ఉన్నప్పుడు వెళ్ళాలి కదా. వెళ్ళి మీకు కావాలి డిఎడ్స్ పేమెంట్ సీట్ కావాలి, డిఎడ్ కాలేజ్ గురించి వెళ్ళి తెలుసుకుంటే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మీకు ఏది కంఫర్టబుల్ ఉంది కాలేజ్ అట్లా పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్ అయితే వస్తుంది. నేను ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది మనీ లాస్ చేసుకున్నారు. ఒక 100 members, 50 members లాస్ట్ టైం నా దగ్గర గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి చెప్పాను, స్ట్రిక్ట్ ఉంటుందండి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అక్కడ రెంట్ అన్న తీసుకొని మీరు ఉండండి, మీకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది సీటు అంటే వాళ్ళు వినలేరు. మళ్ళీ ఇప్పుడు డీసెట్లో రాశారు. ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ వచ్చేసారు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ లేరు. ఈ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పెరిగిపోయారు కాబట్టి సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలుగు మీడియం కొంచెం తక్కువ ఉంటారు. తెలుగు మీడియం అన్నా కొంచెం బెటర్, కానీ ఇంగ్లీష్ మీడియంలో కట్ ఆఫ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకే మీరు సీట్ వస్తే మాత్రం స్ట్రిక్ట్ ఆల్ సెకండరీ మీరు జాయిన్ అయిపోయి ఎట్లా ఒకట్లా కోర్స్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. బీఎడ్ చేసి మళ్ళీ పీజీలు చేసి అవన్నీ వేస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది చేసుకోండి, మీకు జాబ్ వస్తుందా లేదా, వేకెన్సీస్ ఉంటాయా లేవా సెకండరీ. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే చాలా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఒక్కసారి ఫీజు పే చేస్తారా వాళ్ళు ఇవ్వరు. సో అక్కడ అంతా లాస్ అయ్యే బదులు వెళ్దాము ఎట్లన్నా స్ట్రిక్ట్ ఉంది అనుకుంటే పెట్టేసేయాలి అమౌంట్. లేదు డైలమాలో ఉన్నారంటే సైలెంట్గా ఉండడం బెటర్. ఎందుకంటే 20,000, 30,000 లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సర్టిఫికేట్స్ తీసుకొని ఇవ్వరు, మొత్తం ఫీజు పేమెంట్ చేయండి మీ వల్ల మాకు లూజ్ అవుతుంది సీట్ అంటే అప్పుడు ఇవ్వాల్సిందే కదా. సో అందుకే ప్రాపర్గా మీరు డిసైడ్ అవ్వండి. ఏదో ర్యాండమ్గా కాలేజ్ పెట్టేసి వెళ్ళేసి సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఇవ్వరు. సో ప్రైవేట్ కాలేజ్ గురించి అందరికి తెలిసే కాబట్టి ముందే చెప్తున్నాను. సో ప్రాపర్గా డిసిషన్ అయితే తీసుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.